శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి 2025 సంవత్సరంలో ప్రత్యేకించి పురుషులకు ఏ విధంగా ఉంటుంది, వీరి జాతకాన్ని పరిశీలించినప్పుడు గ్రహ స్థితులు గ్రహ ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా వీరు ఏ సంబంధించిన జన్మ అనేది చూసుకోవాలి. శనికి సంబంధించిన జన్మ అన్నమాట. అంటే శని కర్మకారకుడు కాబట్టి వీరి యొక్క కర్మతత్వం ఎక్కువగా ఉంటుంది. ఉంటే ఆధ్యాత్మికమైన మార్గం, ఆధ్యాత్మికమైన భక్తి అన్నిట్లో కూడా ఎక్కువగా ఉంటారనమాట. ఒకవేళ వీరి కనుక శని నీచంగా ఉంటే కనుక ఆధ్యాత్మికమైన విషయాలే పట్టించుకోరు, దైవభక్తి ఉండదు, దైవ నింద చేస్తారు, బ్రాహ్మణ నింద, దైవ నింద, మనుష్య నింద, ఇలా అన్ని నిందలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీరు ఎవరిని కూడా నమ్మరు అనమాట మకర రాశి వారు. ఒకవేళ వీరికి కనుక మంచి యోగంగా ఉంటే అన్ని విధాలుగా కూడా వీరికి జాలి, దయ, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదైనా సరే ఎంతైనా సరే వెళ్ళిపోతారు, ఎంత ప్రేమ అయినా సరే చూపించగలుగుతారు, అంత ఎక్కువగా ఉంటుంది అనమాట వీరు. అదే విధంగా వీరి యొక్క స్వభావం చూసుకుంటే కనుక అన్నిటికీ కూడా సహకరించే స్వభావం, 10 మందికి కూడా సహాయం చేసే స్వభావం ఉంటుందన్నమాట. అయితే వీరికి గ్రహస్థితులు ఇప్పుడు ఏం తెలియజేస్తున్నాయి, ఇప్పటి వరకు వీరికి ఏం విధంగా ఉంది, ఇప్పుడు ఏం జరగబోతుంది. ఎందుకంటే కూడా ఇప్పటి వరకు వీరు శని ప్రభావం చేత, ఏలినాటి శని ప్రభావం చేత అనేక రకములైన సమస్యలు ఎదురయ్యాయి, అనేక రకములైన ఇబ్బందులు పడ్డారు. కానీ ఇక నుంచి వీరికంతా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మార్చి 29 తర్వాత శని మారుతూ ఉన్నాడో వీరికి ఖచ్చితంగా కూడా ఎన్ని ఇబ్బందుల నుంచి తొలగిపోతున్నాయో వీరికే తెలుస్తుంది. ఎందుకంటే అనేక రకమైన సమస్యలు ఎదురయ్యాయి. ఒక పరంగా సంతానం, ఒక పరంగా ఆరోగ్యం, ఒక పరంగా వ్యాపారం, ఒక పరంగా ఇంకో రకంగా, ఇలా అనేక రకమైన ఇబ్బందులు పడడం జరిగింది. కానీ ఇక నుంచి వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు గ్రహస్థితులు ఏం తెలియజేస్తున్నాయి, వీరు ఏం చేసుకుంటే మంచిది, వీరికి ఏది కలిసి వస్తుంది అనేది చూసుకుందాం. ముందుగా వ్యాపార పరంగా గానీ, ఉద్యోగ పరంగా గానీ ఏ విధంగా వీరికి బాగుంటుంది. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా ఈ యొక్క మాసాన్ని మనం పరిశీలించి చాలా పరీక్షగా ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరి మార్చిలో బుధుడు మరి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. శని ప్రభావం చేత ద్వితీయంలో శని ఉన్నాడు కాబట్టి కోప క్రోధ ఆవేశాలకు లోనవ్వకుండా మౌనంగా ఉంటే కనుక ఈ యొక్క మాసం వీరికి చాలా జాగ్రత్త పడాల్సిన మాసం కాబట్టి చాలా జాగ్రత్తలు పాటిస్తే కనుక అన్నిట్లో కూడా విజయం సాధించచ్చు అనమాట. ధనపరంగా, ద్రవ్యపరంగా అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి. ఇప్పటి వరకు కూడా ధనపరంగా నష్టపోవడం జరిగింది, కానీ ఇక నుంచి అంతా కూడా ధన సంపాదించిందంతా కూడా సంపాదన పెరుగుతుంది. సంపాదించింది కూడా ఖచ్చితంగా కూడా మంచి స్థితిలో జాగృతి చేయడం జరుగుతుందన్నమాట. అయితే తృతీయంలో ఇప్పటి వరకు కూడా మరి రాహు అదే విధంగా శుక్ర కలయికతో ఉందన్నమాట. ఈ రాహు శుక్ర కలయికతో ఉండటం వల్ల చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి, మౌనంగా ఉండండి. అనవసరమైన మాటలు ఎక్కువగా కూడా ఎవరితో మాట్లాడద్దు. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ల మధ్య, ఎవరి మధ్య అయినా సరే భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే తృతీయంలో తృతీయాధిపతి సోదర స్థానం, అంటే అన్నదమ్ములు గాని ఏదైనా సరే దానికి సంబంధించిన స్థానం కాబట్టి చాలా మౌనంగా వాళ్ళు ఏం మాట్లాడినా ప్రశాంతంగా వినండి. అదే విధంగా ఆచితూచి అడుగు వేయండి, ఖచ్చితంగా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ ద్వితీయంలో శని ఉందో ఈ శని ప్రభావం చేత కొద్దిగా అనవసరమైన మాటలు ఎక్కువ అవడం, కుటుంబ వ్యవహారాల్లోనే ఎక్కువగా కూడా కలగదేసుకొని మరీ గొడవలు పడడం, ఇలాంటివి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే ఈ యొక్క మాసం అది కూడా మార్చి వరకే. ఈ మార్చి తర్వాత నుంచి మీరు అనుకున్నవన్నీ కూడా సంపూర్ణంగా జరుగుతాయి, అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. ఎప్పుడైతే ఈ పంచమంలో గురువు ఉన్నాడో మంచి సంతానం కలుగుతుంది, యోగ్యమైన సంతానం కలుగుతుంది. కలిగిన సంతానం కూడా మీరు స్త్రీ కలిగిందా పురుషుడు కలిగిందా అనే విచారం ఏం అవసరం లేదు. ఏ సంతానం కలిగినా ఖచ్చితంగా సంతానం యోగదాయకమే. అయితే రుణపరంగా చాలా జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైన అంటే కుజుడు ఎప్పుడైతే షష్టమంలో ఉన్నాడో తెలిసి గాని తెలియక గాని అప్పులు చేయడం, క్రోధానికి ఎక్కువగా లోనవ్వటం, ఆవేశానికి లోనవ్వటం, అప్పుకు సంబంధించిన వ్యవహారంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూ మీకు అవసరం లేని విషయంలో తలదూర్చకుండా, ఎవరి విషయంలో కూడా మీరు సిగ్నేచర్, సంతకాలు ఇలాంటివి పెట్టకుండా చాలా జాగ్రత్తగా ఉంటే కనుక మంచిదన్నమాట. అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు, అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి. వీరికి ప్రత్యేకించి మాసం చూసుకుంటే మరి ఈ యొక్క మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 మాసాలు కూడా చాలా మౌనంగా ఉంటే మంచిది. అద్భుతమైన ఆఫర్లు వస్తాయన్నమాట. అద్భుతమైన యోగం కనపడుతుంది. ఇప్పటి వరకు కూడా వీరు ఎరగని యోగం కనపడుతుంది. వీరు ఇప్పటి వరకు చూడని మంచి స్థితి లభిస్తుందన్నమాట. అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. ధనపరంగా సంపాదన పెరుగుతుంది, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఐశ్వర్య పరంగా అన్నిట్లో కూడా లాభాలు ఉన్నాయన్నమాట. ఏప్రిల్, మే, జూన్, మార్చిలో 29లో ఎప్పుడైతే శని మారుతూ ఉన్నాడో మరి తృతీయంలో రానున్నాడు కాబట్టి అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా, శత్రు పరంగా చూసుకుంటే అన్నదమ్ముల మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. ఇది జాగ్రత్తలు పట్టించాలి. ఈ 3 మాసాలు కూడా జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉంటే అన్నిట్లో కూడా కలిసి వస్తాయి అన్నమాట. మార్చి నుంచి ఆగస్టు వరకు మౌనంగా ఉంటే మంచిది. ఈ 6 మాసాలు ప్రత్యేకించి మీ గురించే మాసాలు లాగా ఉంటుంది. అంటే ఏంటంటే అన్నదమ్ముల మధ్య గానీ అదే విధంగా ఏది మాట్లాడినా పెడగా వస్తుంది, ఏది మాట్లాడినా చెడుగా వస్తుంది, ఏది మాట్లాడినా వ్యతిరేకత వస్తుంది, ఇలాంటివి ఉంటాయి. కానీ జాగ్రత్తగా
ఆచితూచి అడుగు వేస్తే మంచిది. క్రోధ ఆవేశానికి లోనయ్యి అనవసరంగా ఇంట్లో వాళ్ళని గొడవపడి ఇలాంటివి చేసుకోకుండా ఉంటే మంచిదన్నమాట. అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. ఆగస్టు నుంచి చూసుకుంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 మాసాలు చాలా జాగ్రత్తగా అవగాహన తెచ్చుకోండి. ఎవరు ఏంటి, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 2.5 సంవత్సరాల పాటు, సహజంగా 7 సంవత్సరాలు మనకి ప్రత్యేకించి 2.5 సంవత్సరాలు కొద్ది తగ్గిందన్నమాట ప్రభావం. వాస్తవంగా చెప్పాలంటే ఏలినాటి శని అంటారు, 7 సంవత్సరాల పైన ఉంటుంది. ఈ 7 సంవత్సరాలు అనేది ఎందుకు ఏంటి అనే తెలుసుకోకుండానే చాలా సంవత్సరాల నుంచి గొడవలు, మనస్పర్ధలు, టెన్షన్స్, అనేక సమస్యలు ఎదురయ్యాయి. కానీ ఇవన్నీ కూడా వచ్చే మాసం నుంచి మీకు నివృత్తి కలుగుతుంది. ఖచ్చితంగా ధన సంపాదన పెరుగుతుంది. కాబట్టి కేతుగ్రహ ప్రభావం చేత చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. మౌనంగా ఉంటే ఇంకా మంచిది. అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా అనవసరమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తే మంచిది. జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు జాతకంలో ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాలేదు, ఏ గ్రహ ప్రభావం చేత మన మీద ఇలా ఉంది. మనకి జన్మ నక్షత్రం అని ఉంటుంది, జన్మ రాశి. ఈ జన్మ నక్షత్రం, జన్మ రాశి మనం డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఆ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి గ్రహ శాపాలు, గ్రహ స్థితులు, గ్రహ ప్రభావాలు మన మీద ఏ విధంగా ఉన్నాయి, మనం ఏం చేస్తే మంచిది, మనకు కలిసొచ్చే అంశం ఏంటిది, కాబట్టి మనకి కలిసొచ్చే దైవం ఏంటిది, మనకి దైవానికి సంబంధించింది కూడా ఉంటుంది. చాలా మంది ఈ దేవుడిని పూజిస్తే కలిసి వస్తుందా, ఆ దేవుడిని పూజిస్తే కలిసి వస్తుందా అనుకుంటారు. కానీ ఖచ్చితంగా మనకి పంచమంలో స్త్రీ సంబంధమైన దేవత ఉంటే కనుక తొందరగా వర్తిస్తుంది. స్త్రీ సంబంధమైన ఆరాధన చేస్తే తొందరగా అమ్మవారికి సంబంధించిన దుర్గా అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు, లేదంటే సరస్వతి దేవి గాని, మనకి సంబంధించిన వనదుర్గ, ఇలాంటి అమ్మవార్లు ఉంటారు. ప్రత్యంగిరి అమ్మవారు, అదే విధంగా వారాహి అమ్మవారు. ఎవరైనా సరే పంచమంలో స్త్రీ దేవత ఉంటే స్త్రీ దేవత సంబంధించిన ఆరాధన చేస్తే మంచిది. పురుష గ్రహం ఉంటే కనుక, గురువు ఉంటే కనుక దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం, ఈశ్వర ఆరాధన చేయడం, శుక్రుడు ఉంటే కనుక లక్ష్మీదేవి ఆరాధన చేయడం, ఇలా అనేక రకముల గ్రహాలు కలయికతో చూసుకొని సరైన మార్గం మీకు తెలిస్తే, మీరు అర్చిస్తే, ధ్యానిస్తే ఎటువంటి సమస్యలైనా మీకు నివృత్తి కలుగుతాయి. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.